ఓం నమ శివాయ. రావణాసురుడు తన తల్లి కొరకు శివుని లంకకు తీసుకువెళ్ళాలని ఘోర తపస్సు చేశాడు. అయితే ఈ తపస్సు రజోగుణంతో కూడిన తపస్సు, సత్వగుణంతో కూడింది కాదు అని నిన్న తెలుసుకున్నాం. ఇప్పుడు రావణుడు ఈశ్వరుడి మీద అలక వహించాడు. ఈశ్వరుడు కనబడలేదని రావణుడికి అక్కసొచ్చింది. అందుకని 9 తలలు కోసేసుకున్నాడు. వాటిని అగ్నిహోత్రంలో వ్రేల్చాడు. భగవంతుడనేవాడు ఒకడు ఉన్నాడని, వాడి అనుగ్రహం వలన సాధింపరానిది లేదు అనే విషయం రావణుడికి ఎరుకలో ఉంది. రావణుడు వేదాన్ని చదువుకున్నాడు. వేదము బ్రహ్మచారిని, గృహస్థుని అగ్నికార్యం చేయమని, సంధ్యావందనం చేయమని చెప్పింది. ఎప్పటికప్పుడు ప్రతిక్షణం మనలో రాక్షస ప్రవేశం జరిగిపోతూ ఉంటుంది. బయట ఉన్నవారి నడవడి చేత మనం ప్రతిస్పందన పొందుతూ ఉంటాం. మనలోకి కామము, క్రోధము వచ్చేస్తూ ఉంటాయి. వీటిని తుడిచేస్తూ ఉండాలి. మనలో భగవంతుడు ఉండడానికి మనకి చిత్తశుద్ధి ఏర్పడుతూ ఉండాలి కదండి. ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవడానికి మనం సంధ్యావందనం చేసుకోవాలి. అంతేగాని ఏదో వేదంలో చెప్పారు, శాస్త్రంలో చెప్పారు సంధ్యావందనం చేసుకోవడం కోసం అని కాదు. మనకున్నటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అవి పోయి మనస్సు ప్రశాంతంగా ఉండి మనం భగవంతుడి యందు, మంచి పనుల యందు ఆ మనస్సుని ఉంచడాని కోసం మనం సంధ్యావందనం చేసుకుంటూ ఉండాలి. అర్ఘ్యజలాన్ని విడిచిపెట్టి గాయత్రిని ఉపాసన చేసి ప్రచోదయాత్ అని అడుగుతూ నిశ్చయాత్మకమైన బుద్ధి చేత చిత్తశుద్ధిని ఏర్పరచుకుని చిత్తమునందు ఈశ్వరుడు కూర్చోడానికి తగిన శుభ్రతతో కూడిన స్థానాన్ని సిద్ధం చేయడానికి సంధ్యావందనం అనే ఈ ఉపాసనా క్రతువు అన్నది ఏర్పడింది. జీవితం 48 సంస్కారాలతో పూర్తవ్వాలి. ప్రతిరోజు కనీసం ఒక దర్భనైనా అగ్నిహోత్రం నందు వ్రేల్చాలి, అంటే అగ్నిహోత్రం నందు ఉంచాలి అని శాస్త్రం చెప్పింది, మనం చెప్పుకోవడం కాదు. రోజు అగ్నికార్యం చేసి దర్భను వేస్తాడు రావణాసురుడు. చిట్ట చివర ఏది దర్భగా అయిపోతుంది? అసలు ఒక మనిషి రోజు అగ్నికార్యం చేసి ఒక దర్భను వేస్తూ ఉన్నాం అనుకోండి, ఆయనను తెలుసుకోవడం కోసమని బ్రహ్మచర్యం నందు, గృహస్థాశ్రమనందు ఉండి ప్రతి క్షణం పరమేశ్వర దర్శనానికి యోగ్యంగా ఈ శరీరాన్ని తయారు చేసుకుంటూ చిట్ట చివర దీని చేత ఈశ్వర దర్శనం పొందాలి. అంటే మనమే దర్భగా అగ్నిహోత్రంలో పడిపోవాలి. అలా పొందడానికి దీనిని ఋతుమంతంగా మార్చుకోవాలి. ఈ శరీరం ఈశ్వరుడిని తెలుసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ధర్మ సాధన కొరకు ఉపయోగపడవలసిన శరీరాన్ని కామక్రోధాదులకు నివాసనం చేసి మనం ఈశ్వరుని తెలుసుకోవడంలో భంగపాటుకు గురైపోతున్నాం. ప్రతిరోజు మనం ఒక దర్భను అగ్నిహోత్రంలో ఎలా వ్రేచాలో అలా ఆఖరణ ఈశ్వరుని తెలుసుకున్న ఈ శరీరం కూడా అగ్నిహోత్రమునందు ఒక దర్భగా వేయబడుతుంది. మనం ఇలా వెళ్ళండని శాస్త్రం చెప్పింది, అంతేగాని మనం ఎవరో చెప్పారని మనం తెలుసుకోవడం కాదు. శాస్త్రంలో ఈ రకంగానే ఉంది. కానీ అగ్నిహోత్రంలో అలా తన శరీరం పడేటట్టుగా ప్రవర్తించడం మానేసి రజోగుణ తమోగుణ ప్రకోపంతో ఈశ్వరుడు తనకెందుకు లొంగడని తలలు కోసేస్తున్నాడు రావణాసురుడు. కాబట్టి రావణుడు చేసే తపస్సు యందు వినయము లేదు. రామాయణాన్ని పరిశీలించినట్లయితే రాముడు ఎప్పుడూ తపస్సు చేసినట్లు లేదు. తనకు నిన్న రాత్రి రాజ్యం ఇస్తానని మరునాడు ఉదయం రాజ్యం ఇవ్వకపోతే దానిని కూడా ఆయన ఈశ్వరానుగ్రహంగానే భావించాడు తప్పితే కోపం తెచ్చుకోలేదు. ఈశ్వరుణ్ణి ఎదిరించలేదు. ఈశ్వరుడు చెప్పినట్టుగా అరణ్యవాసనానికి వెళ్ళిపోయాడు. వినయంతో ఈశ్వర దర్శనం ఆయనకు జరిగిపోతుంది. అరణ్యవాసానికి పొమ్మంటే రాముడు భగవంతుడిని తిట్టలేదు, తండ్రిని తిట్టలేదు, తల్లిని తిట్టలేదు. భగవంతుడు చెప్పిన దానిని పాటించడమే అనుకుని వెళ్ళిపోయాడు. అందుకనే ఆయన నిరంతరము భగవంతుని చేత రక్షించబడ్డాడు. మనం రాముని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి, కానీ రావణుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోకూడదు. రావణుడు జ్యోతిర్లింగాన్ని తెచ్చాడు, రాముడు కూడా జ్యోతిర్లింగాన్ని తెచ్చాడు. కానీ స్థాయిలో రాముడు తెచ్చిన రామలింగేశ్వరమే గొప్పదని చెబుతాం. అయితే ఇక రావణుడి దగ్గరికి వస్తే రావణుడు తలలు కొయ్యడం మొదలుపెట్టాడు. అప్పటికి 9 తలలు కోసేశాడు. తన తలని కోసేస్తున్న కొద్దీ అతనిలో అక్కసు ఎక్కువైపోతుంది. ఒక్కొక్క తలని కోసుకుంటున్న కొద్దీ కోపం ఇంకా పెరిగిపోతుంది. అతనికి వినయం లేదు. వినయం లేని చదువు దేశాన్ని నాశనం చేస్తుంది అని నానుడింది. మనం ఈరోజు చదువుని కొంటున్నాం, కానీ చదువుకోవడం లేదు. అసలు విద్యార్థులకి వినయం బోధించే విద్యాలయాలు ఈ రోజుల్లో ఉన్నాయి అంటే అది నమ్మశక్యం కాదు. వినయం లేని సంధ్యావందనం ఎలా ఉంటుందో, వినయం లేనటువంటి అగ్నికార్యం ఎలా ఉంటుందో అలా ఉంది రావణుడు చేసిన తపస్సు. సంధ్యావందనం చేస్తున్న వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి.
వాడు స్థిరంగా కూర్చోవాలి. చేసే 10 నిమిషాలు ప్రశాంత చిత్తుడై కూర్చోవాలి. అంతేగాని అర్ఘ్యం పేరు చెప్పి నీళ్లు ఎగరేయడం, ఉద్ధరణితో చప్పుళ్ళు చేయడం, నీరు నోట్లోకి తీసుకునేటప్పుడు అదొక జుర్రుకుంటున్నటువంటి చప్పుళ్ళు రావడం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. అర్ఘ్యం ఇవ్వడానికి ఒక మర్యాద ఉంది. గాయత్రిని లెక్క పెట్టవద్దు అని చెప్పింది. శాస్త్రం చెప్పింది ఏదైనా కానివ్వండి, అలా చేసి తీరాలి. గాయత్రి చదువుకుంటున్నప్పుడు మనం 11 సార్లు చదువుకుంటున్నాము, 3 సార్లు చదువుకుంటున్నాము, 5 సార్లు చదువుకుంటున్నాము అని లెక్క ఉండకూడదు. మనం వేళ్లతోటి బొటన వేలుతోటి ఒక్కొక్క వేలుని లెక్క పెట్టుకుంటూ ఇన్నిసార్లు చదివాము అని లెక్క పెట్టుకోకూడదుట. కణుపుల మీద కానీ, వేళ్ల చేత కానీ, మాల చేత కానీ గాయత్రిని లెక్క పెట్టవద్దు. మీకు లెక్క అవసరం లేదు. మీ బుద్ధికి ప్రచోదనం కావాలి. 11 మార్లు గాయత్రి చేస్తే కనీసం 5 నిమిషాలు పడుతుందని మనకి తెలిసి ఉంటే చేసిన 11 మాటలైనా ఆ ధ్యాన శ్లోకాన్ని శ్రద్ధతో చేయాలి. అప్పుడు మన బుద్ధి వికసించి సత్వం మీదకు పెడుతుందని శాస్త్రం చెప్తోంది. గాయత్రిని రజోగుణంతో కానీ కోరికలతో కానీ చేయకూడదు. పూజకు ప్రారంభం సత్వగుణంతో ఉండడం, అలా ఉండకపోతే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి అని తెలుసుకోవడం ముఖ్యం. రావణుడు ఆశ చేత వశుడైనవాడు. రజోగుణ భూయిష్టమైన పూజ యందు ఏదో పొందాలని తొందరపాటు ఉంటుంది తప్పితే శ్రద్ధ ఉండదు. చాలామంది గుళ్ళలోకి వెళ్ళి దేవుడికి ఒక నమస్కారం చేసి దాని ద్వారా ఏదో సంపాదించుకోవాలి, ఏదో పొందాలి అనుకుంటూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయండి, కానీ ఆ కోరికలు హద్దులు దాటి ఉండకూడదు. ప్రతిదీ వ్యాపార సరళిలో చేస్తూ ఉంటారు. కోరికలకు తల్లి ఆశ. ఆశతో కూడినటువంటి కోరికలు విస్తృతంగా పెరిగిపోతుంటే, అలా పెరిగిపోయిన కోరికల కొరకు ఆరాధన నిబద్ధమైపోతే, రజోగుణ భూయిష్టమైన పూజ అయిపోతే, ఆ పూజ పాపం వైపు అడుగులు వేయిస్తే, ఆ పాపమే మన పూజ వలన వచ్చిన ఫలితాన్ని అడ్డుతో పట్టించి మన పతనానికి హేతువై కూర్చుంటుంది. ఇది ఉపాసన యందు మనం దిద్దుకోవాల్సిన విషయం. కాబట్టి ఒక పూజ చేశాము అంటే మనం ఏం చేయాలండి? పూజ చేసినప్పుడు శ్రద్ధగా, భక్తిగా, మన కోరిక మన మనసులో ఉన్న దానిని ఎంతవరకు అవసరమే అంతవరకే భగవంతుడికి చెప్పుకోవాలి. రోజు భగవంతుడికి నాకు అది కావాలి, ఓ రోజు కారు కావాలని, ఓ రోజు ఇది కావాలని, ఓ రోజు అది కావాలని ఎంతసేపు కోరికల పుట్టతోటే భగవంతుడికి పూజ చేస్తే, గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు చేయిస్తే అది తప్పే అవుతుంది. అది పాపమే అవుతుంది. అంటే మన పాపాన్ని మనమే పెంచుకుంటూ పోతున్నాం. కాబట్టి ఇప్పటి నుంచైనా చేసే పూజలు, మనం కోరే కోరికలు ధర్మపదంగా ఉండేటట్టు, భక్తిపరంగా ఉండేటట్టు చూసుకుందాం. రావణుడు తన 9 తలలను నరికివేసుకున్నాడు. శివుడు రాలేదు. రావణుడు చేసేది సాత్వికమైన పూజ కాదు కదండి. పూజ ఎప్పుడూ సాత్వికంగా ఉండాలి అని మనం తెలుసుకున్నాం కదా. రావణుడు తన 10వ తలను కూడా నరుక్కుందుకు సిద్ధపడ్డాడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు. రావణ్ణి అడ్డుపెట్టి ఇటువంటి పూజలు లోకానికి ఎంత ప్రమాదకరమో తెలియచెప్పాలనే అనుకున్నాడు. రావణుడు తన మిగిలిన ఒక్క తలను కోసేయడం కోసమని కత్తి పైకెత్తి కంఠం మీద వేయబోయాడు. సరిగ్గా ఆ సమయంలో శంకరుడు వచ్చాడు. ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడేసరికి రావణుని 10 తలలు మళ్ళీ మొలిచాయి. అప్పుడు శంకరుడు రావణుడితోటి అన్నాడు, రావణ, నీకేమిటి కావాలి? ఎందుకు ఇంత ఘోరమైన తపస్సు చేశావు అని అడిగాడు. అప్పుడు రావణుడు 2 కోరికలను కోరాడు. తనకు విపరీతమైన బలం కావాలి అన్నాడు. బలం శరీరానికి ఉంటుంది, జపం మనస్సుకు ఉంటుంది. మనోజపం మారతతుల్య వేగం, మనోజపం మారితతుల్య వేగం అని స్వామి హనుమను చెప్తాం. ఇప్పుడు రావణుడు తన ఉపాసన ఎందుకల్ల దోషాన్ని చూసుకోవడం లేదు. ఈశ్వరుని రప్పించానని గర్వపడుతున్నాడు. అతని రజోగుణ భూయిష్టమైన ఉపాసనలోంచి ఒక వెర్రి కోరిక పుట్టింది. తాను విపరీత బలమును పొంది ఆ బలముతో అందరినీ ఓడించి అన్ని భోగములను అనుభవించాలని అనుకున్నాడు. తన కంటికి నచ్చిన దానిని ఎత్తుకువచ్చి తనదగా అనుభవించాలి అని అనుకున్నాడు. ఇలా మొదలైన పూజ ఎంత భ్రష్టత్వాన్ని వెళ్ళడానికి బీజాలు వేస్తుందో చూడండి. తనకి అందరినీ ఓడించేయాలి, అందరినీ తన కంటికి నచ్చిన దాన్ని ప్రతీదీ తెచ్చేసుకోవాలి, ఎవరిదైనా సరే అన్ని భోగాలు అనుభవించాలి అన్న కోరిక ఎంత అనవసరంగా కోరుకునే కోరికండి అది. కాబట్టి ఉపాసన అన్నది ఎంత సాత్వికంగా ఉండాలో మనం ఆలోచించుకోవాలి. 2వ కోరికగా శంకరుని వచ్చి లంకలో కూర్చోమన్నాడు. అక్కడ కూర్చుంటే అక్కడే శంకరుని పూజ చేస్తానన్నాడు. ఇతని అతి తెలివితేటలు, బుద్ధి వ్యగ్రత, రజోగుణ సంపర్కము ఎలా ఉంటాయో చూడండి. లోకంలో
ఉపాసన పేరు చెప్పి ఇలాంటి వెరితనంతో పూజలు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. శివుడిని లంకా పట్టణానికి వచ్చేయమని కోరాడు. అప్పుడు శివుడు, నేను లింగమునందు ఉంటాను, నీవు దీనిని తెలివితో నీ పట్టణానికి తీసుకువెళ్ళు అన్నాడు. రావణుడికి ఒంటికి బలం ఉంది కానీ మనసుకి తెలివి లేదు. అదే ఉంటే సత్వగుణంతో ఉంటాడు కదా. ఉత్తర క్షణం రావణుడి ఒంటికి బలం వచ్చింది, కానీ అతని ప్రవృత్తిలో మార్పు రాలేదు. ఇవి మన ఉపాసనలో మనం దిద్దుకోవలసినటువంటి లక్షణాలు. సాత్వికమైన భక్తికి రజోగుణ భూయిష్టమైన భక్తికి ఎంత తేడా ఉంటుందో చూడండి. భీష్ముడిది సాత్విక భక్తి. కొందరు భీష్ముడి దగ్గరికి వచ్చి, కృష్ణ భగవానుడు అర్జునుడికి సారథ్యం వహిస్తాడట, కానీ చేతితో ఏ ఆయుధాన్ని పట్టడట అని చెప్పారు. భగవంతుడంటే ఎవరో, భగవంతుడు దేనికి లొంగుతాడో భీష్ముడికి తెలుసు. ఆయన సాత్విక భక్తికి తత్పరుడు. అప్పుడు భీష్ముడు, ఆయన ప్రతిజ్ఞ ఇలా చేశాడు కదా, కానీ నేను కృష్ణుడితో ఆయుధం పట్టిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు. కృష్ణుడు భగవానుడని భీష్ముడికి తెలుసు. భగవానుడితో జరిగే యుద్ధంలో ఎప్పుడూ గెలుపు నిజమైన భక్తునిదే. భగవంతుడిని గెలవడానికి భీష్మాచార్యుల వారు మనకు ఒక మార్గాన్ని చూపించారు. అందుకనే భీష్మస్తుతి లోకంలో చిరస్థాయి అయిపోయిందండి. అర్జునుడు రథంలో కూర్చుని బాణాలు వేస్తున్నాడు, కృష్ణుడు సారథ్యం వహిస్తున్నాడు. భీష్మాచార్యుల వారికి స్వచ్ఛంద మరణ వరం ఉంది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చచ్చిపోయేటటువంటి వరం ఉంది ఆయనకి. ఆయన్ని ఎవ్వరూ అడ్డలేరు. పుంఖానుపుంఖంగా బాణవృష్టి కురిపించాడు. ఆ బాణాలన్నీ వెళ్ళి అర్జునుడి ఒంటి నిండా గుచ్చుకుపోయాయి. అర్జునుడి శరీరం నుండి నెత్తురు ధారలుగా కారిపోతోంది. భీష్ముడిని నిగ్రహించలేకపోతున్నాడు. ఏమిటి అలా? నేను కృష్ణ పరమాత్మ వెనక్కి తిరిగి చూశాడు. ఒంటికి ఖాళీ లేకుండా బాణాలు కొట్టేసి అర్జునుడి శరీరం నుండి నెత్తురు వరదలై కారిపోవడం చూశాడు. వెంటనే కృష్ణుడు తన చేతిలోని పగ్గాల్ని అవతల పారేశాడు. కుప్పించి ఎగసి కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పిగొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరిణి మెరిసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునని అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు అని చెప్పాడు. శరీరం పడిపోయేటప్పుడు భక్తపరాధీనుడైన వాడు ఎవడున్నాడో అటువంటి కృష్ణుడే నాకు దిక్కు అని చెప్పుకున్నాడు భీష్ముడు. ఆనాడు నేను అర్జునుడి మీదకి బాణాలు వేస్తే పగ్గాలు విసిరి అవతల పారేసి రథంలో నుంచి దూకేస్తే, దూకినప్పుడు చెవులు అటూ ఇటూ ఊగితే ఆ కుండలముల కాంతి ఆకాశమంతా కప్పుకునేటట్టుగా ఎవడు దూకాడో, కడుపులో ఉన్న లోకాలన్నీ కదిలిపోయేటట్టు దూకినవాడు ఎవడున్నాడో అతడే నాకు దిక్కు అని చెప్పుకున్నాడు. తాను ఆయుధమును పట్టనని అన్నవాడు తన చక్రాయుధాన్ని చేతిలోకి పట్టేశాడు. కిందకి దూకడంలో ఆయన పైనున్న వేసుకున్నటువంటి ఉత్తరీయం జారిపోయింది. ఉత్తరీయం మర్యాదకు చిహ్నం. అప్పుడు అర్జునుడు ధనస్సు పారేసి పరిగెత్తుకు వచ్చాడు. బావా, భీష్ముడు బాణాలు వేస్తే అర్జునుడు నిగ్రహించుకోలేకపోయాడని, ప్రతిజ్ఞ తప్పి కృష్ణుడు చక్రం పట్టుకుని వెళ్ళి భీష్ముడిని చంపేశాడని రేపు లోకం చెప్పుకుంటుంది. అప్పుడు నా పరువు పోతుంది, ఊరుకో అంటున్నాడు. అప్పుడు కృష్ణుడు, నీ జోలికి వస్తాడా? నీ మీద ఇన్ని బాణాలు వేస్తాడా? భీష్ముడు ఏం చేస్తానో చూడు అన్నాడు. భీష్ముడు మహాజ్ఞాని అని కృష్ణ పరమాత్మకి తెలియదటండి. తెలుసు. ఆనాడు తను భక్తుడైన అర్జునుని రక్షించుకోవడానికి చేసిన ప్రతిజ్ఞ మరిచిపోయి చేతిలో చక్రం పట్టుకుని భీష్ముడిని ఏనుగు కుంభస్థలం మీదకి దూకి చంపిన సింహంలా చంపేస్తానని పరిగెత్తుకు వచ్చేసి తాను చేసిన ప్రతిజ్ఞను మరిచిపోతే భీష్ముడు ఆనాడు ధనస్సు పక్కన పెట్టి భక్తపరాధీనా అని కృష్ణుడికి నమస్కరించి ఆ కృష్ణుడే తనకు రక్షణ చెప్పుకున్నాడు. కృష్ణుడే నాకు దిక్కు అన్నారు భీష్మాచార్యుల వారు. కాబట్టి అది సాత్విక భక్తి. అది భగవంతునికి కోపం ఎప్పుడు వస్తుందో కూడా చెప్పగలిగిన భక్తి. తన భక్తులకు హాని జరిగితే తట్టుకోలేనివాడు ఈశ్వరుడిని ఆవిష్కరించిన భక్తి సాత్విక భక్తి. అందుకే భీష్ముడికి తర్పణలు ఇస్తూ ఉంటాం ఇప్పటికీ కూడా. ఎందుకండి, పిల్లలు లేనివాళ్ళు గనక భీష్మ ఏకాదశి రోజు భీష్ముడికి తర్పణలు ఇస్తే తప్పకుండా మళ్ళీ భీష్మ ఏకాదశి లోపు చక్కటి సంతానం కలుగుతుంది. అందుకనే ఇప్పటికీ కూడా చాలామంది నమ్మి భీష్ముడికి తర్పణలు ఇస్తూ ఉంటారు. భీష్ముడు పేరు చెప్పుకొని పొంగిపోతున్నాం. భగవంతుడే ఎదురుగుండా నిలబడి వెళ్ళిపోతున్న వాడి చేత సహస్రం చెప్పించుకుని లోకానికి అందించిన ఖ్యాతి ఈ లోకంలో భీష్ముడికి ఒక్కడికే దక్కింది. కాబట్టి ఇప్పుడు భీష్మ భక్తికి రావణ భక్తికి ఎంత తేడా ఉందో చూడండి. అందుకనే ఈ సాత్వికమైన భక్తి ఏమిటి అని చెప్పడానికని ఈ భీష్ముడి గురించి చెప్పడం
ఈ సందర్భంగా జరిగింది. ఇప్పుడు రావణుడు ఆ శివలింగాన్ని పట్టుకుని లంకకు బయలుదేరాడు. పరమాత్మ వానికి పాఠం చెప్పాలి అనుకున్నాడు. పిండాండ బ్రహ్మాండ అనుసంధానం అని ఒకటి ఉంటుంది కదండి. ఈ శరీరానికి ఆకలి వేస్తుంది, నేను చాలా బలవంతుణ్ణి, నేను అన్నం తినను అంటే శరీరం నీరసపడిపోతుంది. బ్రహ్మాండంలో లభించే ఏదో ఒక ఆహార పదార్థాన్ని తీసుకువెళ్ళి ఈ పిండాండంలో పడేయాలి. ఉపోషాలు ఉన్నప్పుడు అందుకే నీరసాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ పిండాండంలో మిగిలిపోయిన శేషాన్ని బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. పిండాండానికి దాహం వేస్తే నీళ్లను బ్రహ్మాండమే ఇవ్వాలి. బ్రహ్మాండంలోని నీళ్ళని ఈ గొంతులో పొయ్యాలి. అప్పుడు పిండాండంలోనికి నీళ్లు పెడతాయి, అంటే మన పొట్టలోకి పెడుతూ ఉంటాయి. దాహార్తి తీర్చడమే కాకుండా ఇందులో ఈశ్వర ప్రక్రియ ఒకటి ఉండిపోయింది కదండి. ఇందులోని మలయములు పట్టుకుని ఆ నీళ్లు బయటకు రావాలి. నీళ్లను మళ్ళీ బ్రహ్మాండంలో విడిచిపెట్టాలి. ఇది ఈశ్వరుడు. దాహం వేయించినవాడు ఈశ్వరుడు, నీటిని ఇచ్చినవాడు ఈశ్వరుడు, ఇందులో పోసిన నీటిని మళ్ళీ మూత్రంగా మార్చినవాడు ఈశ్వరుడు, బయటకు పంపినవాడు ఈశ్వరుడు, ఈ మూత్రమును పుచ్చుకున్నవాడు ఈశ్వరుడు. అందువలన ఈశ్వరానుగ్రహం లుప్తమైతే అవతలవాడు పాడైపోవడానికి ఒక్క కారణం చాలు. మూత్ర విసర్జన చేయవలసిన అవసరం రావణాసురుణ్ణి పాడు చేసేసింది. కాబట్టి మనం ఎటువంటి భక్తికి లొంగాలి? సాత్వికమైన భక్తికా లేక రావణాసురుడి వంటి భక్తికా అనేది మనం తెలుసుకుని ప్రవర్తించుకుంటే, ఇప్పటి నుంచి మనం గుళ్ళకెళ్ళినా ఏదైనా సరే గొప్ప కోసం కాకుండా భగవంతుణ్ణి సర్వదా నమ్మి ఆయన పాదాలనే పట్టుకుని ఉండేటట్టుగా మనం కనుక భక్తితోటి నమస్కరిస్తే ఆయనే మనకి ఏం కావాలో అది చూసుకుంటారు. కాబట్టి ఈ రావణాసురుడు శివలింగాన్ని ఎలా పొందాడు, ఏమిటి, అది ఎలాగ లంకకి తీసుకువెళ్ళాడా లేదా అనే విషయాలని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ. శంభో శంకర.